వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నింపేట జీడి పిక్కల పరిశ్రమ కార్మికులు భిక్షాటన. గాంధీ చౌక్ కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జ్ నిర్మించాలి. ప్రభుత్వం పెంచిన కామన్ రేట్ ఛార్జీలలో పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు. నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ. సస్పెక్ట్ కేడీల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. చిన్నింపేట ఇంటర్ స్నాక్స్ క్యాషు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ తెరిపించి 409 మంది ఉపాధి కాపాడాలని కార్మికుల పరిశ్రమ ముందు ధర్నా చేస్తున్నారు. 29వ సందర్భంగా పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమని అన్నారు. ఈ పరిశ్రమపై సుమారు 10 సంవత్సరాలుగా 409 మంది ఉపాధి పొందుతున్నారని, ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, మరోపక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రభుత్వమే పరిశ్రమను తీసుకుని నడిపించాలని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మొన్న డిసిఎల్ దగ్గర 2 మీటింగ్లు జరిగాయి. యాజమాన్యం వచ్చారు, ఎందుకు మీరు మూసేయరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రా మెటీరియల్లో అనుమతి లేదు, నిషేధిస్తా ఉన్నారని చెప్పారు. మేము ఒక లెటర్ అడిగాం, లెటర్ ఇవ్వండి, అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్లో ఏముందంటే 2024 ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది. తర్వాత రా మెటీరియల్లో మేము అనుమతిస్తామని చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంట్ రాయితీ గాని, ల్యాండ్ రాయితీ గాని, లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిచేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది, కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 25,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం, కొత్త పరిశ్రమలు రండి, కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాము. అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి, అందులో పనిచేసే కార్మికుల్ని ఈ రోజు ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 29 రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నెరపించి 409 మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కార్మికులు ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సర్వీస్ దగ్గరికి వచ్చింది, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోవాలి? యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ 5 సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది, 23లో చెప్పారు. కానీ అర్ధాంతరంగా మూయడం వల్ల కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు. ఒక్కో కంపెనీ మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మూసేస్తా ఉన్నారు. పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు. ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు, ఇక్కడ కార్మికులు అవుతారు. ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈ రోజు వ్యవసాయ పనులు కూడా లేవు. యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి. కాబట్టి 409 మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం. ఈ రోజు కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి, 409 మందికి ఉపాధి ఇవ్వాలని, పరిశ్రమను తెరిపించాలని, చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు. గాంధీ చౌక్ కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీకాంత్,
సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్లు డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం 1 టౌన్ కమిటీ 3 టౌన్ కమిటీల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ మధ్య గేటు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మరియు మధ్య గేట్ నుండి గాంధీ చౌక్ సర్కిల్ నుండి గోల్డ్ షాప్ల లైన్ నుండి మళ్లీ మధ్య గేట్ వరకు ప్రదర్శన మరియు సంతకాల సేకరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభకు సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట నాయకులు ఎర్రా శ్రీకాంత్, సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్లు మాట్లాడుతూ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, పంపింగ్వెల్ రోడ్ ఈ సెంటర్ నుండి అనేక వేల మంది కమాన్ బజార్ వైపు వెళ్లటానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు రైల్వే గేటు మూసి ఉండటంతో ద్విచక్ర వాహనాలు, ప్రయాణికులు, పాదచారులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే కమాన్ బజార్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా అటువంటి కస్బా బజారు, పాత బస్టాండ్ నుండి కమాన్ బజార్ నుండి గాంధీ చౌక్ రావాలంటే చర్చి కాంపౌండ్ బ్రిడ్జ్ గాని, ఇది పాత బస్టాండ్ దగ్గర బ్రిడ్జ్ గాని చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దీనివల్ల సమయం వృధా అవుతుంది మరియు ట్రాఫిక్ అంతరాయం మరియు పెట్రోల్ కూడా ఖర్చు అవుతుంది. రాష్ట ప్రభుత్వం పెంచిన కామన్ డైట్ ఛార్జీల వలన పిల్లల విద్యాభివృద్దికి మరింత తోడ్పాటు లభిస్తుందని, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఉన్న సదుపాయాలను వినియోగిస్తూ విద్యార్థులను జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఖమ్మం తనిఖీలలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను సందర్శించారు. కలెక్టర్ కు స్క్వాడ్ విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా వారు తయారు చేసిన కొత్త డైట్ మెనూను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రారంభించారు. రెసిడెన్షియల్ కాలేజ్ తిరిగి వసతి గృహంలో ఉన్న స్టోర్ రూమ్, లైబ్రరీ, డార్మెటరీ, వంటగది, డైనింగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. కావలసిన వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు వీడియో జర్నలిస్టుపై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మండల పాత్రికేయులు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడికి నిరసనగా శనివారం మండల డిటి శ్రీధర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. మండల విలేకరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కవరేజ్ కు వెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గమన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా లాక్కుని పగలగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని వెంటనే తగు రక్షణతో పంపాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పలు మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో హిందువుల నిరసన ర్యాలీని ఆదివారం ఉదయం గ్రామ దేవతన శ్రీ 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 రౌద్రాళంకరమ్మ ఆలయం వద్ద అధిక సంఖ్యలో హిందువులు హాజరవగా అక్కడి నుండి ప్రారంభమైన హిందువుల నిరసన ర్యాలీ జై శ్రీరామ్ అంటూ కొనసాగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను ఖండించాలని, హిందువులు ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ డాక్టర్ అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, జ్యోతిరావు పులే సెంటర్, గూండా ర్యాలీ కొనసాగి 4 రోడ్ల కూడలి గాంధీ సర్కిల్లో మానవాహారంగా ఏర్పడి జై శ్రీరామ్, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువులపై జరుగుతున్న దాడులు, ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించాలని నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని నిరసనగా జై హిందూ అంటూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, హిందువులలో ఐకమత్యం లోపించిందా, హిందువులు ఎప్పుడైతే కులాల వారీగా విడిపోకుండా ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటారో అప్పుడే హిందువులుగా కొనసాగుతారని, హిందువులపై అప్పుడే దాడులు ఆగుతాయని, ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక మీదట హిందువులపై దాడులను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. నిరసన ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించారు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్, ఎస్ఐలు లోకేష్, బాలకృష్ణ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. జై శ్రీరామ్.
జహీరాబాద్ సస్పెక్టు కేడీల కదలికలపై నిరంతర నిఘా పెంచాలని ఎస్పీ రూపేష్ సూచించారు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. గంజాయికి అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, స్టేషన్ పనితీరు బాగుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। सेंट्री खड़े रहेगा। శ్రీనివాస్ ఇయర్స్ నుంచి చేస్తాం సార్ దీని ప్రకారం పీసీ నెంబర్ 3194 సార్ 15 గడ్డపూర్ సార్. లాస్ట్ వీక్ ఏం చేశారు? క్రైమ్ స్టాప్ సార్. క్రైమ్ స్టాప్లో ఫస్ట్ సిహెచ్ మల్లిగా సార్. ప్రెజెంట్ వర్టికల్ రిసెప్షన్ సార్. లాస్ట్ వీక్లో స్టేషన్ రైట్ ఉంది సార్. श्रीमान संजय कुमार HC588 1995 ఇక్కడ కాబట్టి తిరుమల సార్. అది బాగుందా? షుగర్ శ్రీమాన్ యూ నర్సింగ్లో SC803 సార్ 98 ప్లస్ ఏం చేస్తారు ఇక్కడ? క్రైమ్ సార్. మీరండి సార్ रहमान సార్ పని చేస్తున్నారు? రిపోర్ట్ చేస్తాం. శ్రీమాన్ పీసీ నెంబర్ 3173 సార్. జై కీర్తన సార్. ప్రెజెంట్ వర్టికల్ సార్. క్రైమ్ రైటర్ సార్. ఇంటర్మీడియట్ సార్. శ్రీమాన్ పీసీ నెంబర్ 2213 SDT సార్. ఏం చేస్తున్నారు? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క రాష్ట ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక అంశాలను తెలియజేయడానికి రాష్ట ప్రభుత్వం చేత అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో పెంచినటువంటి కామన్ డైట్ మెనూ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో 40% డైట్ మెనూతో పాటు 200% కాస్మెటిక్స్ కామన్ డైట్ మెనూను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమాలు నిన్న రాష్ట వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు అధికారులతో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ మెనూ డైట్ ప్రోగ్రామ్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట ప్రభుత్వం పైన 541 కోట్ల భారం పడుతుందని, కానీ పిల్లల భవిష్యత్తే ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని రాష్ట ప్రభుత్వం ఎంతటి భారమైనా భరించి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి అన్ని పథకాలను సంవత్సర కాలంలో అమలు పరుచుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. రాష్ట ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు ఇకనైనా మానుకొని ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ది కార్యక్రమాలలో తోడ్పాటును అందించాలని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. అట్లాగే రైతులు ఏం
రైతులకి మేము చేసినంతగా మీలాగా లక్ష 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ కార్డు మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్రం. ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ లాంటి మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్ 30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా మేము అప్పు పెట్టుకోలే, కడుతున్నాం. 11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు, 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్. వాళ్ళు శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయడం నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం. బట్ మీరేం చేయలేదు. ఇవే కాదు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించాం. మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోవాలి. మీరు
మేము దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్కించాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేయించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేది. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోగేసి మేము రైతులు మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని ఆర్థిక పరమైన ముఖ్యమైన అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలనే ఆలోచనతో ఈరోజు 2 గంటలకి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లే మీ అందరికీ తెలిసిందే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అన్నిటికీ సంబంధించి పెంచినటువంటి డైట్ ఛార్జెస్ 40% డైట్ ఛార్జెస్ని, అట్లాగే 200% కాస్మెటిక్ ఛార్జెస్ని సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ ఉండేటట్టుగా అన్ని హాస్టల్స్లో ఒకటేసారి నిన్న లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, నేను, మా రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ, ఐపీఎస్ అధికారులందరూ, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో పాల్గొని దీన్ని లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా పిల్లలు వారి పేరెంట్స్తో సహా కలిపి భోజనం చేసి క్వాలిటీతో కూడినటువంటి, న్యూట్రిషియస్తో కూడినటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించే దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నూతనంగా అడిషనల్గా పెంచినటువంటి ఈ 40% బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజ్ఞాన భండారాగారాలుగా, ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అదనంగా 541 కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికి కూడా దీన్ని అమలు చేయడానికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోయింది అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అలాగే సరే, నేను ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న తప్పులు లెక్కలు అనేది తప్పు అనే ప్రయత్నం ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు, ఎంత అప్పు మొత్తం అయింది అనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను. FRBM లోన్స్ కొల్లాపూర్ మండలం రామపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఆనందంగా ఉండేలా చూడాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ యాంత్రిక జీవితానికి అలవాటు పడి దైవ మార్గానికి దూరమవుతున్నారని, ప్రతి ఒక్కరూ దైవ మార్గాన్ని అనుసరిస్తే కుటుంబంలో, సమాజంలో సుఖశాంతులు విరజిల్లుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరోసారి చూద్దాం. చిన్నింపేట జీడి పిక్కల పరిశ్రమ కార్మికులు భిక్షాటన. గాంధీ చౌక్, కమాన్ బజార్ అనుసంధానంగా మినీ బ్రిడ్జ్ నిర్మించాలి. ప్రభుత్వం పెంచిన కామన్ రేట్ ఛార్జీలలో పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు. నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ. సస్పెక్ట్ కేడీల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.